మధు ఫోన్ లైన్లో ఉన్నారు. మధు చెప్పండి, ఈ దాదాపుగా అంటే అర్ధరాత్రి నుంచే ఈ పనులు మొదలుపెట్టినట్టుగా తెలుస్తుంది. శ్రీకాంత్ చెప్పినట్టుగా అంటే ఒక రకంగా తెల్లవారుజాము నుంచి ఒక 50-60% ఇది కూడా అయిపోయింది, కొలాప్స్ అయిపోయింది. బట్ మేబీ ఏమైనా ప్రెజర్స్ వచ్చి ఉంటాయా ఎన్కన్వెన్షన్ విషయంలో? హైడ్రాకి కంప్లైంట్స్ అయితే వెళ్ళినాయి, బట్ ఆపాలి అన్న విషయంలో ఏమైనా నాగార్జున గారి తరపు నుంచి కానీ సినీ పరిశ్రమ నుంచి కానీ ఏదైనా ప్రెజర్స్ కానీ రిక్వెస్ట్లు కానీ వచ్చినాయి అనుకోవచ్చా? రిక్వెస్ట్లు కానీ ఫిర్యాదులు కానీ ఏమొచ్చినా ఏమి రాకపోయినా సరే చెయ్యాలనుకునేది చేసేసాము, కూల్చేసాము. ఇది ఫైనల్ గా జరిగినటువంటి వ్యవహారం. ఎందుకండి ఇన్ని సంవత్సరాలుగా ఉన్నటువంటి ఎన్కన్వెన్షన్ ను ఇప్పుడు ఒక్కసారిగా కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి వచ్చిన తర్వాత కూల్చివేయడం వెనుక మిస్టరీ ఏంటి? ఖచ్చితంగా కూడా ఎవరైనా ఇదే మాట్లాడుతారు. ఎందుకంటే నార్మల్ గానే ఏదైనా ఒక నిర్మాణాలకు సంబంధించి కూల్చివేతలు జరుగుతున్నాయంటే అక్రమంగా నిర్మించారు, అందులో భాగంగానే కూల్చివేస్తారు అనుకోండి. కానీ ఎన్కన్వెన్షన్ నిర్మించి ఇప్పటికి ఎన్ని సంవత్సరాలు అయింది? ఇన్ని సంవత్సరాలు అయిన తర్వాత ఇప్పుడు వచ్చి కూల్చివేయడం వెనుక ఏముంది? ఇలాంటి క్వశ్చన్లో బయటకు వస్తుంది. సో లక్ష్మి గారు డెఫినెట్ గా ఓకే, రూల్స్ రెగ్యులేషన్స్ ప్రకారము అది సక్రమంగా నిర్మించారా అక్రమంగా నిర్మించారా అనేది చూసుకుంటే మాత్రం ఓకే, అక్రమంగా నిర్మించారు కాబట్టి ఈ రోజు కూల్చివేశారు. మరి అంతకు ముందు ఉన్నటువంటి గవర్నమెంట్లు ఏం చేస్తున్నాయి, లేక ఏదైనా వ్యక్తిగతంగా ఏదైనా అభిప్రాయాలు ఉన్నా, ఇలా అనేక డౌట్లు అయితే లేకపోలేదు. సో ఫైనల్ గా ఈ రోజు తెల్లవారుజామున భారీ ప్రొక్లైన్లతో వచ్చారు. అక్కడికి వచ్చినటువంటి జేసీబీలన్నీ కూడా కాసేపు క్రితమే మొదలు పెట్టాయి. ఎన్కన్వెన్షన్ పూర్తిగా కూడా స్మాష్ చేసేసారు. అక్కడ ఏమీ కూడా లేదు, ఇంకా అక్కడ ఎన్కన్వెన్షన్ ఒకప్పుడు ఉండేది అని చెప్పుకునే విధంగా కూల్చివేతం అయితే జరిగింది. అయితే ప్రధానంగా కూడా భారీ బందోబస్తు అయితే ఏర్పాటు చేశారు. అక్కడికి వచ్చినటువంటి పోలీసులందరూ కూడా ఎవరిని లోపలికి పంపించకుండా కేవలం జస్ట్ మీడియాకి సంబంధించి కొన్ని కెమెరాస్ మాత్రమే లోపలికి పంపించడం తప్ప ఇంకా మిగతా ఏమి కూడా ఎవరిని కూడా లోపలికి పంపించలేదు. ఇప్పుడు ఒక హైడ్రామా అయితే ఎన్కన్వెన్షన్ దగ్గర కొనసాగుతుందని చెప్పవచ్చు. ఎందుకంటే 3.30 ఎకరాస్ లో నిర్మించినటువంటి ఈ ఎన్కన్వెన్షన్ ఏదైతే ఉందో ఈ ఎన్కన్వెన్షన్ కి సంబంధించి కూడా న్యాయపరంగా కూడా కోర్టుకు వెళ్లే విధంగా కూడా నాగార్జునకు సంబంధించినటువంటి న్యాయవాదులు వెళ్లే అవకాశం కనిపిస్తున్నాయి. ఇప్పటికే టోటల్ గా ఎన్కన్వెన్షన్ ను కూల్చివేస్తారు అని చెప్పినప్పటికీ అది ఎప్పుడా అని అందరూ అనుకుంటున్నారు. కానీ ఇంత ఫాస్ట్ గా కూల్చివేస్తారు అనుకోలేదు. సో మొత్తానికైతే ఎంతో ఫాస్ట్ ఏమో తెలియదు, కానీ మొత్తానికైతే చాలా ఫాస్ట్ గా ఈ రోజు ఎర్లీ మార్నింగ్ ఇంత తొందరగా కూల్చివేయడం వెనుక ఏదో బలమైన కారణం అయితే కనిపిస్తుంది లక్ష్మి గారు. ఓకే, ఇంతకు ముందే శ్రీకాంత్ చెప్పినట్టుగా రేవంత్ రెడ్డిని కుటుంబ సమేతంగా నాగార్జున కూడా కలిశారు. అయినప్పటికీ కూడా మరి మేబీ సరే సినీ హీరోలు పెద్దలు ముఖ్యమంత్రులతో సత్సంబంధాలు కొనసాగించడం తప్పేం కాదు, బట్ కానీ ఎన్కన్వెన్షన్ ని మాత్రం ఆ రిలేషన్ లేదంటే ఆ కలయిక ఆపలేకపోయిందా అని కూడా అనిపిస్తుందిగా. ఒక్కొక్కసారి అంటారు కదా, అంటే ఒక సామెత ఉంటుంది కదా, పేకాటే బామర్దే. సో అదే విధంగా కలవడాలి పేకాటే ఇది కూడా చూడొచ్చు లక్ష్మి గారు, అలా చూడాలి లక్ష్మి గారు. ఇంతకుముందు నేను చెప్పినట్టుగా పేకాటే బామర్ది అంటారు కదా. సో అదే విధంగా ఈ వ్యవస్థ వ్యవహారంలో కూడా కలిసినంత మాత్రం కూల్చకుండా ఉండము అని అయితే లేదు కదా. సో కలిశారు మాట్లాడారు, ఏం మాట్లాడారు పక్కన పెడితే మాత్రం మొత్తానికైతే ఎన్కన్వెన్షన్ అనేది ఒక అక్కడ ఆ ఏరియాలో మదపూర్కి సంబంధించి ఆ ఏరియాలలో ఒక సింబాలిక్ గా ఉండేది. ఓకే, అది నిర్మాణం అనేది తర్వాత సంగతి, కానీ ఒక సింబాలిక్ గా ఎక్కడున్నారు ఏంటంటే ఎన్కన్వెన్షన్ దగ్గరికి వస్తున్నాము, మీ బస్సు ఎంతవరకు వచ్చిందండి, ఎన్కన్వెన్షన్ దగ్గరికి వచ్చింది, మీ అపార్ట్మెంట్ ఎక్కడుంది, మీ ఆఫీస్ ఎక్కడుందంటే ఎన్కన్వెన్షన్ దగ్గర ఉండేది. ఇటువంటి వర్డ్స్ వచ్చేవి. ఇక పైన కూల్ చేసిన ఎన్కన్వెన్షన్ దగ్గర ఉందా అని అలా చెప్పుకోవడమా, లేకపోతే ఒకప్పుడు ఎన్కన్వెన్షన్ దగ్గర ఉండేది, ఇటువంటి మాటలు ఏమి. కానీ ఏదో ఒకటి అంటే గవర్నమెంట్ చేసింది కరెక్టా, లేకపోతే నిర్మాణాలను చేపట్టినటువంటి నాగార్జున అక్రమంగా నిర్మించినటువంటిది ఆయనకి తప్ప అనేది పక్కన పెట్టి మాత్రం మొత్తానికైతే ఒక సింబాలిక్ ఏదైనా సరే ఒక ప్రాంతంలో ఒక ఏరియాలో ఈ ఫలానా ఒక ప్రాంతానికి సంబంధించి అంటే ఒక సింబాలిక్ గా చెప్పుకోవడానికి ఉండాల్సినటువంటి ఒక గుర్తింపు ఏదైతే ఉందో ఆ గుర్తింపు మాత్రము హైదరాబాద్ మాదాపూర్లో ఉన్నటువంటి ఇన్కన్వెన్షన్ ఒక గుర్తింపు అయితే షిఫ్ట్ డిలీట్ అన్నట్టుగా పూర్తిగా అయితే డిలీట్ అయిపోయింది దాదాపుగా. అంటే దీన్ని మీరు అన్నట్టుగా షిఫ్ట్ డిలీట్ అయిపోయింది అక్కడ. ఇలాంటి సరే మిగతా బిల్డింగ్స్ అలాంటివి కొలాప్స్ అవుతున్నాయి, లేకుండా పోతున్నాయి, ఆ చెరువుల దగ్గర కట్టిన కట్టడాలన్నీ నేలమట్టం అవుతున్నాయి అంటే పెద్ద ఇన్ని రోజుల పాటు హైడ్రా తీసుకుంటున్న దాంట్లో కూలిపోతున్న భవనాలు మాత్రమే చూస్తున్నాం, కానీ పెద్ద ప్రాధాన్యం అయితే పర్టికులర్గా ఏ బిల్డింగ్కి లేదు. ఎందుకంటే పర్టికులర్గా ఏ వ్యక్తికి సంబంధించిన పేరు రాకపోవడం. ఇక్కడ ఏకంగా నాగార్జునకు సంబంధించిన ఎన్కన్వెన్షన్ కాబట్టి ఇది ఎక్కువగా వార్తల్లో ఉంటుంది. దీని వెనక ఏం జరిగింది, రేపు ఏం జరుగుతుంది అనే చర్చలు కూడా అనేక ఉంటాయి. మీరు అన్నట్టుగా జస్ట్ ఎన్కన్వెన్షన్ షిఫ్ట్ డిలీట్ అయిపోయింది.
కానీ నెక్స్ట్ ఏంటి, ఇంకా ఎవరెవరు ఇందులో ఉండరు? మరీ ముఖ్యంగా మధు గారు ఆ సమయంలో ఇప్పుడు జడ్జి రామకృష్ణ గారు స్టూడియోలోనే ఉన్నారు, ఆయన చెప్తూ మాట్లాడుతున్నారు, రాజశేఖర రెడ్డి గారి టైంలో విచ్చలవిడిగా ఆయన అనుయాయులుగా ఆయనకి సపోర్ట్గా ఉన్న చాలామంది సినీ హీరోలకి, వ్యాపారవేత్తలకి ఈ విధంగానే అడిగినంతగా కట్టబెట్టేశారు. దాన్ని మరి టీఆర్ఎస్ ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తర్వాత కూడా వాళ్ళు కూడా క్లోజ్గా ఉన్నారు కదా అని పర్సనల్ రిలేషన్స్ని పెట్టుకొని ప్రభుత్వ ఆస్తుల్ని లేదంటే ప్రజా ఆస్తులని లేదంటే రేపు హైదరాబాద్కి ముప్పుగా సంభవించే ఇలాంటి విఘాతాలను కూడా పక్కన పెట్టేసేసి మరి టీఆర్ఎస్ ప్రభుత్వం కూడా అండగా నిలబడింది అనేది ఆయన గుర్తు చేస్తున్న పరిస్థితి ఉంది. బట్ ఈ నేపథ్యంలో ఆ సమయంలో వీరికి సపోర్ట్ చేసిన అధికారులను కూడా యాక్షన్ తీసుకునే అవకాశాలు ఎంతవరకు ఉంటాయి? ఇది ఆ రోజు పర్మిషన్ ఇవ్వడం వల్లే ఆ రోజు వీళ్ళు తీసుకొని దాన్ని కట్టుంటారు. మరి దీని మీద కూడా ఏమైనా హైడ్రా ముందుకెళ్తుందా? మీరు కూడా మాట్లాడుంటారు రంగనాథ్ గారితో, ఏమంటున్నారు? ఇదంతా ఓకే, అధికారులు పక్కన పెట్టేద్దాం, అధికారులను కాసేపు పక్కన పెట్టేస్తే ఈ ఎన్ కన్వెన్షన్ ఎప్పుడైతే నిర్మించిన తర్వాత ముఖ్యమంత్రులుగా పనిచేసినటువంటి వాళ్ళు, మంత్రులుగా పనిచేసినటువంటి వాళ్ళు కూడా ఉన్నారు కదా, వాళ్ళకు కూడా ఇదంతా కూడా తెలుసు కదా, అప్పుడు అధికారులు చెప్పే ఉంటారు కదా, ముఖ్యమంత్రులు కూడా తెలిసే ఉంటుంది కదా. కానీ ఇప్పుడు కాంగ్రెస్ గవర్నమెంట్ ఇస్తారు, అంటే గతంలో కాంగ్రెస్ గవర్నమెంట్ ఉన్నప్పుడు కూడా అది ఉంది, ఎన్ కన్వెన్షన్ అనేది అక్కడే ఉంది. కానీ ఇప్పుడు రేవంత్ రెడ్డి వచ్చిన తర్వాత మాత్రం ఈ నిర్మాణం అనేది కూల్చివేయడం జరిగింది. అంటే ఇప్పుడు తప్పెవరిది? అప్పుడు ముఖ్యమంత్రులు పట్టించుకోకపోవడం వల్ల అప్పటి ముఖ్యమంత్రులు తప్పదా, లేకపోతే అధికారులది తప్పిదమా, లేకపోతే నాగార్జున తప్పిదమా, లేకపోతే ఇప్పుడు ఉన్నటువంటి కూల్చివేయడం వల్ల అంతమందికి ముఖ్యమంత్రులకు మంత్రులకు తెలిసిన తర్వాత కూడా వాళ్ళు ఏం చేయకుండా ఇప్పుడు రేవంత్ రెడ్డి కూల్చివేయడం అనేది ఇప్పుడు రేవంత్ రెడ్డి తప్పిదమా? ఇలా ఇక్కడ ఫలానా వ్యక్తి తప్పిదము, ఫలానా వ్యక్తి కరెక్ట్ అని చెప్పడానికి లేదు. ఎందుకంటే నిర్మాణాలు జరిగేటప్పుడు నిర్మాణాలు జరిగాయి, కూల్చివేతలు అనేది ఇప్పుడు మొదలయ్యాయి. కానీ ఇక్కడ ఒకటి, కూల్చివేతలు అనేటటువంటి ఈ వర్డ్ ఏదైతే ఉందో అన్ని పార్టీలకు వర్తిస్తుందా అనేది ఇక్కడ చూడాల్సినటువంటి, కేవలం కొన్ని పార్టీలకు మాత్రమే వర్తిస్తుందా? ఎందుకంటే గతంలో చూసాము, గతంలో అనేక సార్లు కూడా చాలా హడావుడిగా జరిగినటువంటి హంగామాలు ఆ తర్వాత కాలగర్భంలో కలిసిపోయినటువంటి ఉన్నాయి. డ్రగ్స్ కేసు వ్యవహారం చూసుకుంటే డ్రగ్స్ కేసు ఏ స్థాయిలో రెచ్చిపోయిందో చూసాం. కానీ చివరికి ఏమైపోయింది? ఏం లేదు, ఫోన్ ట్యాపింగ్ వ్యవహారం ఉంది. ఫోన్ ట్యాపింగ్ వ్యవహారంలో ఇదిగో అరెస్టు, అదిగో అరెస్టు, కేటీఆర్ అరెస్టు అయిపోయింది అన్నారు. కానీ చివరికి చూసుకుంటే ఏమీ లేదు. అదే విధంగా ఇప్పుడు నిర్మాణాలకు సంబంధించి ఇప్పుడు కొన్ని నిర్మాణాలు కూల్చివేసి మిగిలిన నిర్మాణాల విషయంలో ఆగిపోతే ఇప్పుడు కూల్చివేసినటువంటి వీళ్ళందరూ కూడా నష్టపోయినట్టే కదా. అలా కాకుండా ఈ నిర్మాణాలను కూడా మీరు నిర్మించినటువంటి ఈ నిర్మాణము తప్పుగా నిర్మించారు కాబట్టి, అక్రమంగా నిర్మించారు కాబట్టి మీ నిర్మాణాలను ఇక్కడైనా సరే మీకు ఇటువంటి ప్రాంతాల్లో నిర్మించకండి, దీనికి మీరు చేయాల్సినటువంటి సొల్యూషన్ ఫలానా ఉంది అని చెప్పి దానికి ఏదైనా ఆల్టర్నేట్ సొల్యూషన్ చూపించాలి. అలా చూపించకుండా ఒక్కసారిగా వచ్చేసి జేసీబీ తీసుకొచ్చామా, కూల్ చేసామా, వెళ్ళిపోయామంటే సొల్యూషన్ అయిపోతుంది అనుకుంటే అలా అనేక బిల్డింగ్స్ ఉన్నాయి. మరి అన్ని బిల్డింగ్స్ లో కూడా రావాలి కదా. మరి పూరి గుడిసె దగ్గర నుంచి 10 అంతస్తుల బిల్డింగ్ వరకు కూడా అన్ని కూడా అనేక చోట్ల అక్రమాల్లో ఉంటాయి. కానీ పూరి గుడిసెలో ఉన్నటువంటి వాళ్ళు పక్కన పెట్టేస్తే హై లెవెల్ అంటే బిల్డింగ్లు నిర్మించేసి కోట్లాది రూపాయలు తమ జేబులు వేసుకున్నటువంటి అనేక పార్టీలు, ఈ పార్టీ కాంగ్రెస్ పార్టీనా, బీజేపీనా, లేకపోతే ఇంకొక పార్టీ ఫలానా పార్టీ అని చెప్పట్లేదు, ప్రతి పార్టీకి సంబంధించినటువంటి వాళ్ళలో ఎవరో ఒకరు ఉంటారు నిర్మాణం చేసిన. మరి అవన్నీ కూడా కూల్చివేయాలి కదా. ఇప్పుడు ఈ విషయం చాలా తీవ్ర చర్చనీయాంశంగా అయితే మాట్లాడలేదు. రైట్ మధు గారు. సో మొత్తంగా అయితే నెక్స్ట్ ఎవరిది ఉండే అవకాశాలు ఉన్నాయి? కేవలం ఎన్ కన్వెన్షన్ మాత్రమే ఆనాడు కనబడింది, ఈనాడు కనబడుతుంది. ఇంకా చెరువులలో ప్రముఖులు లేదంటే సినీ హీరోలు, సినీ పరిశ్రమకు సంబంధించిన వాళ్ళు ఎవరైనా ఉండే అవకాశాలు ఉన్నాయా? నెక్స్ట్ వాళ్ళు కూడా ఈ క్యూలో ఉంటారంటారా? ఇప్పుడు ఎవరైతే అక్రమ నిర్మాణాలు చేపట్టారో ఆ నిర్మాణాలు చేపట్టినటువంటి ప్రతి ఒక్కరి గుండెలు కూడా లబ్ డబ్ అని కొట్టుకుంటుంది రాత్రిపూట. ఎందుకంటే ఉదయానికల్లా ఎక్కడ ఎవరి ఇంటి దగ్గరికి వచ్చేసి జేసీబీలు నిలబడతాయని ఇదొక భయం అయితే ఉంది. సో ఈ నేపథ్యంలోనే ఎక్కడ ఏ రోజు హైడ్రా వచ్చేస్తుందో, ఎక్కడ నిర్మాణాలు కూల్చేస్తుందో అనేది మాత్రం క్వశ్చన్ మార్కే. ఈ రోజు మార్నింగ్ ఎన్ కన్వెన్షన్ దగ్గరికి హైడ్రా వచ్చేస్తుంది, జేసీబీలు పెడతారు అనేది ఎవరు ఊహించలేదు. కానీ ఒకసారిగా వచ్చేసారు, కూల్చేశారు, వెళ్ళిపోయారు కూడా. ఆ విధంగానే నిర్మాణాలు చేపట్టినటువంటి వాళ్ళు రాత్రిపూట్ల నిద్ర పట్టక లబ్ అనుకుంటూ భయపడుతూనే అయితే ఉన్నారు. లక్ష్మి గారు. రైట్. మధు గారు, మీకున్న సమాచారం ఏంటి? నాగార్జున గారు అంటే నోటీసులు అందిన తర్వాత హైడ్రా రంగనాథ్ గారితో మాట్లాడడం కానీ, రేవంత్ రెడ్డి గారితో మాట్లాడడం కానీ జరిగిందంటారా, జరగలేదంటారా? ఏదో ఒక అప్రోచ్ అయితే అయి ఉంటారు కదా. ఒకటి ఏదైనా సరే చప్పట్లు లేకుండా అంటే రెండు చేతులు కలవకుండా అయితే సౌండ్ రాదు. సో
కలిసి మాట్లాడిన తర్వాత కలయిక అనేది కలవలేదా, కలిసి మాట్లాడకపోయినా సరే కలవాల్సిన మాటలు కలవలేదా, ఇక్కడ కొంత క్వశ్చన్ మార్క్ ఉంది. మొత్తానికి ఏది కలవలేదు, మొత్తానికి కూల్చివేశారు అనడానికి నిదర్శనమే ఎన్ కన్వెన్షన్ కూలిపోవడం. రైట్ 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 మధు గారు, థ్యాంక్ యూ. ఒక పక్క మొత్తం చెరువు ఉంది, చెరువుని ఆక్రమించి ఆ గోడ పక్కనే ఉన్న ఎన్కన్వెన్షన్ చూస్తున్నాం. హైటెక్స్ నుంచి లోపలికి వెళ్ళే వాళ్ళకి ఎన్కన్వెన్షన్ తెలుస్తుంది. పర్టికులర్గా కొన్ని ఆడియో ఫంక్షన్స్ లేదంటే చాలా పెద్ద పెద్ద మీటింగ్స్ పెద్దవాళ్ళకి మాత్రమే ఎన్కన్వెన్షన్లో ఉంటుంది. అలాగే చాలా పెద్దవాళ్ళ ఫంక్షన్స్ కూడా, అంటే కోట్ల రూపాయల్లో జరిగే ఫంక్షన్స్ కూడా ఎన్కన్వెన్షన్లో జరుగుతూ ఉంటాయి. బట్ ఈ నేపథ్యంలో చెరువుని ఆనుకొని ఒక మంచి లొకేషన్ మధ్య ఉన్న ఎన్కన్వెన్షన్గా ఇన్నాళ్ల పాటు అంటే మంచి లాభాలనే కూడబెట్టింది అని చెప్పాలి. ఎన్కన్వెన్షన్ ఒక్కసారిగా కొలాప్స్ అవుతున్న దృశ్యాలు మనం చూస్తున్నాం. దాదాపుగా ఒక 50% వరకు కూడా మరి జేసీబీలు పెద్ద పెద్ద క్రెయిన్లతో అదంతా కూడా తీసేస్తున్న దృశ్యాలు అయితే మనకు కనబడుతున్నాయి. లాంగ్ వ్యూ నుంచి మనం చూస్తే మనం చూడొచ్చు చెరువు పక్కనే ఆనుకొని ఉన్న ఎన్కన్వెన్షన్ అనేది చాలా స్పష్టంగా కనబడుతుంది. వరుసగా హైడ్రాకు వచ్చిన ఫిర్యాదుల నేపథ్యంలోనే ఎన్కన్వెన్షన్ కూల్చివేత అనేది
చాలా స్పష్టంగా అర్థమవుతుంది. దీనికి సంబంధించిన అప్డేట్స్ కూడా కొనసాగిద్దాము. ఇప్పటి వరకు పబ్లిక్ అండ్ పాలిటిక్స్లో అనేక అంశాల గురించి కూడా మాట్లాడాం. అలాగే కన్వెన్షన్ కూల్చివేతతో పాటుగా ఇంకా ఎవరెవరు ఉన్నారు ఇందులో, ఏ ప్రముఖులైనా, ఏ వ్యాపారవేత్తలైనా, ఏ రాజకీయ నాయకులైనా, లేదంటే ఎవరు సినిమా పరిశ్రమకు సంబంధించిన వాళ్ళైనా సరే ఆక్రమించారు అంటే ఉపేక్షించేది లేదు. ఇదే ఎజెండా, హైడ్రా ఎజెండా అంటూ మరి ముందుకెళ్తున్నారు. ఇది ఏ విధంగా టర్న్ అవుతుంది, పర్టికులర్గా కన్వెన్షన్ విషయంలో అసలు ఎవరు పర్మిషన్స్ ఇచ్చారు, ఎవరు దీన్ని ముందుకు తీసుకెళ్తున్నారు అనే విషయం మీద నెక్స్ట్ బులెటిన్లో మళ్ళీ చర్చ